ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తన తండ్రి అయిన గుర్రాల గంగారాం పేరున ఎన్టీఆర్ నగర్ మంచిర్యాలలో ఉన్న ఇంటిని గుర్రాల కుమారస్వామి మంచిర్యాల జిల్లా జైపూర్కు చెందిన 7274/2017 డాక్యుమెంట్ నంబర్తో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, వాటి ద్వారా మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో సైతం దొంగ నో డ్యూస్ సర్టిఫికేట్ సృష్టించి తన పేరున మొటేషన్ చేయించుకున్నారని పూర్తి ఆధారాలు ఆర్టీఐ ద్వారా సేకరించి సిపి రామగుండం మరియు మున్సిపల్ కమిషనర్ మంచిర్యాల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించి సిఐ మంచిర్యాలకు ఇటు విషయంలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపినప్పటికీ ఇప్పటి వరకు ఫోర్జరీ చేసి సబ్ రిజిస్టర్ మరియు మున్సిపల్ మంచిర్యాల అధికారులని మోసం చేసిన కుమారస్వామి మీద ఎఫ్ఐఆర్ చేయకపోవడం బాధాకరమని, ఎక్కడో ఉన్న ఐబొమ్మ రవి అరెస్ట్ చేస్తారు, ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు, కానీ మంచిర్యాలలో దర్జాగా గల్లా ఎగిరేసి తిరుగుతున్న కుమారస్వామిపై ఎఫ్ఐఆర్ కావడం లేదు. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇట్టి విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి సిఐ వివరణ కోరగా వారు స్పందిస్తూ తాము ఇటు విషయంపై సానుకూలంగా విచారణ చేస్తున్నామని, వారం రోజులలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుందని తెలియజేశారు. ముందుగా ఎన్ఎస్టీవీకి ఉద్యమం తెలుపుకుంటూ దాదాపు ఒక 2 సంవత్సరాల నుండి మా నాన్నగారి పేరు మీద ఉన్న మంచిర్యాల లోపల ఎన్టీఆర్ నగర్ లోపల ఇల్లు, ఆ ఇంటి నంబరు 19/500/61. ఆ ఇంటిని గుర్రాల కుమారస్వామి అనే వ్యక్తి 2017 లోపల ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని 72/74/2017 అని చెప్పి ఒక డాక్యుమెంట్ సృష్టించి ఆ డాక్యుమెంట్ ద్వారా తను రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. అట్టి విషయం తెలిసిన వెంటనే మేము గౌరవ అధికారులకు ఇలా కాగితాలు పెట్టి దరఖాస్తులు పెట్టి మరి ఇవాళ ఎక్కడ కూడా చేసినా కూడా మా స్పందన రాకపోతే మరి వెంటనే మేము ఏం చేసినాం, గత పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం గతం లోపల చేస్తే గతంలో ఉన్న సిఐ గారు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. మరి అదే తరుణంలో ఇలా దాన్ని మళ్ళీ మాకు న్యాయం జరగదని చెప్పి గౌరవ సిపి గారికి మేము ఈ సంవత్సరం లోపల 5వ నెల మళ్ళీ మేము దరఖాస్తు చేయడం జరిగింది. మాకు అన్యాయం జరిగింది సార్, దాన్ని న్యాయం చేయండి అని చెప్పి పూర్తి కాయిదాలు మేము ఆర్టీఐ ద్వారా సేకరించి ఈ ఫోర్జరీ జరిగింది సార్, మాకు ఉన్నది ఒక ఇల్లుని మాకు తెలిసిన ఇట్లా మాకు కబ్జా జరిగిందని చెప్పారు మా వాళ్ళు. చెప్పిన వెంటనే మేము ఇలా మీ దగ్గర రావడం జరిగిందని చెప్తే సిపి గారు స్వయాన ఫోన్లో ఇప్పుడున్న ప్రమోదరాజ్ సిఐ గారికి మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చెయ్యి, ఇది న్యాయబద్ధంగా ఉంది, వీళ్ళు ఎవరైతే ఉన్నాడో ఈయనకు న్యాయం జరగాలని చెప్పి ఇలా సిపి గారు చెప్పడం జరిగింది. అయినా కూడా సిఐ గారు స్పందించకుండా ఇప్పటి నుండి దాదాపు 5వ నెల నుండి 11వ నెల 12 నెలల వరకు జాప్యం చేసుకుంటూ వస్తే మళ్ళీ మేము ఇలా సిపి గారిని కలవడానికి మేము ఇలా రామగుండం పోవడం జరిగింది. రామగుండం పోతే మళ్ళీ అక్కడ వెంటనే ఏసీపీ గారు కూడా డీసీపీ గారు కూడా చొరవ తీసుకొని వెంటనే 2వ తారీఖు నాడు డిసెంబర్ 2వ తారీఖు నాడు దీని మీద సీరియస్గా యాక్షన్ చేయాలని నెసెసరీ టేక్ యాక్షన్ అని చెప్పి రాయడం జరిగింది. ఆ దరఖాస్తు ఇలా సిఐ గారి దృష్టికి పోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఎఫ్ఐఆర్ చేయకుండా ఏదైతే ఫోర్జరీ చేసిన కుమారస్వామి మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి అంతరంగం ఏందో మాకు ఇప్పటివరకు తెలుస్తలేదు. మరి ఆయన దగ్గర వెనుక ఏముంది, పొలిటికల్ ఉందా లేకుంటే మాఫియా ఉందా, మరి ఆయనకు ఎందుకు భయపడతా ఉన్నారు ఇప్పుడు అధికారులు, మరి ఎందుకు ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే అధికారులు ఇలాంటి అవకతవలకు పాల్పడకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఇలా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఇలా పోలీస్ సంక్షేమానికి ఇలా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చిండు, ప్రజలకు సేవ చేయమని ఇచ్చిండు. మరి ఇలా పూర్తి డాక్యుమెంట్ మేము ఆధారాలతో సహా మేము ఇచ్చినప్పటికీ కూడా మరి దాని మీద చర్యలు తీసుకోకుండా దీన్ని పక్కదారి పెట్టే ప్రయత్నంలో వాళ్ళు చేస్తూ ఉంటే మరి ఇది బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ ఫోర్జరీకి సంబంధించిన కేసు ఉన్నదో ఇప్పటి వరకు కూడా
దాన్ని మరి ఎటు కదిలియకుండా వచ్చినప్పుడు మేము దాదాపు 100 సార్లు ఇలా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. పోయి వస్తుంటే కేసు అవుతుంది ఆగండి కేసు అవుతా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మా ముందే ఏసీపీ గారితో కూడా మాట్లాడొచ్చి ఏసీపీ గారు కేసు పెట్టమని చెప్పి అన్నారు, నేను చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని నీరు గార్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి అవకతవకలు పాల్పడే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము సిపి గారు కూడా చెప్తాం. సిపి గారు సానుకూలంగా స్పందించారు. మరి ఇలాంటి అధికారులతో ఇలా పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా ఇలా ప్రజల లోపల తప్పుడు అభిప్రాయం జరిగే ఆలోచన ఉంటుంది కనుక వెంటనే ఎవరైతే ఫోర్జరీ చేసిన బ్యాచ్ ఉన్నదో ఆ బ్యాచ్కి సంబంధించిన అందరినీ ఇలా పూర్తి స్థాయిలో రిమాండ్ తీసుకొని వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయాలి. ఇలా స్పష్టంగా సబ్ రిజిస్టర్ నుంచి వెళ్ళి ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పి క్లియర్ కట్గా లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ లెటర్ ఆధారంగానే మున్సిపల్ అధికారులు వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇంటికి నోటీస్ ఇచ్చి మీ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని నోటీస్ ఇచ్చి మళ్ళీ తిరిగి అది వాళ్ళ నాన్నగారి పేరు మీద చేర్చడం జరిగింది. అంటే తప్పు జరిగిందని తెలిసినా కూడా మరి ఇలా దాన్ని పోలీసులు ఎందుకు దాన్ని తీసుకోవడం లేదు, మరి ఎందుకు దాన్ని చర్యలు తీసుకోలేదు? ఎక్కడ ఉన్న ఐబొమ్మ రవిని పట్టుకొచ్చిండ్రు, ఎక్కడ ఉన్న అధికారులను పట్టుకొచ్చిండు. ఇలా ఎక్కడెక్కడ జరిగే లోపల ఉన్న ఇలా అక్కడ సిపి పరిధిలో ఉన్న చాలా మందిని కూడా గేమ్లు ఆడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ ఇలా కళ్ళ కట్టినట్టు ఇవాళ ఆధారాలతో సహా మేము తీసుకొచ్చి ఫోర్జరీ జరిగింది మాకు న్యాయం చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి అని నేను చెప్తా ఉంటే మరి ఇప్పటిదాకా దాని మీద ఎందుకు స్పందిస్తలేరని చెప్పి మేము ఇలా మీడియా ముఖంగా ఇలా అడగదలుచుకున్నాం. కాబట్టి వెంటనే మాకు న్యాయం జరగాలి. లేని పక్షంలో ఇలా ఇట్టి ఫిర్యాదును మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాము. దాని వెంటనే సంబంధిత ఎవరైతే మంచిర్యాల జిల్లా సంబంధిత మంత్రివర్యులు ఉన్నారో ఇవాళ పొలిటికల్ నాయకులు ఉన్నారో మరి ఇలాంటి వారిని ఇన్కాస్కొచ్చే ప్రయత్నం చేసినట్టయితే ఇలా ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వెంటనే మీరు చర్య తీసుకొని పోలీస్ అధికారులతో మాట్లాడి మాకు న్యాయం జరిగే విధంగా జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో దోషులను వెంటనే శిక్షించాలని చెప్పి మీడియా ముఖ్యంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర ఫోర్జరీ జరిగినట్టుగా నిరూపించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి? మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే పూర్తిగా నేను ఆర్టీ సమాచార చట్టం ద్వారా మేము తీసుకోవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్లు కూడా పూర్తి స్థాయిలో మేము ఇలా ఉన్నతాధికారులకు చూపెట్టడం జరిగింది. మరి వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని తిరిగి మళ్ళీ ఎవరైతే సేమ్ ఎవరో గంగారాం పేరు మీద ఉన్న ఇంటిని గంగారాం పేరు మార్చడం జరిగింది. మరి ఆ జరిగినా కూడా తప్పేం జరిగిందని కూడా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకుంటలేరు. మరి అదేవిధంగా మా మంచిర్యాల మున్సిపల్ లోపల కూడా 2017 లోపల ఇది ఫేక్ డాక్యుమెంట్. ఇది మంచిర్యాల 2014 లోపల నో డ్యూ సర్టిఫికేట్ అని ఇచ్చారు. నో డ్యూ సర్టిఫికేట్ ఇది దానికి సంబంధం లేదు. దీని మీద కూడా ఎవరైతే మంచిర్యాలకు సంబంధించిన మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లా తప్పుడు నో డ్యూ సర్టిఫికేట్ 2022-21 వరకు దీని బిల్లు కట్టినట్టు ఉన్న డాక్యుమెంట్ మా దగ్గర ఉంటే 2014లో క్లోజ్ చేసినా ఎట్లా ఇస్తారు? ఇది తప్పుడే కదా. దానికి సంబంధించిన ఆధారం కూడా మా దగ్గర ఉంది. మరి ఇట్లా ఈ రకంగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వాళ్ళకి మరి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఇలా అధికారులు ఏవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మరి వీళ్ళకు చట్టాలు తెలుసా తెలియదా? మరి చట్టాలని ఏ రకంగా తప్పు పట్టించి ఇలా ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టించి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇదే చూడండి, ఇది గుర్రాల గంగారాం పేరు మీద ఉన్న ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను ఎప్పటి వరకు కట్టలేదు? 2021-22 వరకు కూడా కట్టలేదు. ఇది చూడండి, మేము ఇలా ఆర్టీఐ పెట్టి తీసుకున్న పేపర్కి సంబంధించి దాదాపు 2021 వరకు 20,000 రూపాయలు ఇలా అప్పటి వరకు ఉంటే 21-22 సంవత్సరం వరకు ఉంటే 2014లో ఎట్లా క్లోజ్ చేసాను సర్టిఫికేట్ ఇస్తారు? కాబట్టి ఇలా ఖచ్చితంగా పూర్తిగా ఆధారాలతో సహా మేము చెప్తా ఉన్నాం. పూర్తిగా ఇక్కడ మాకు అన్యాయం జరిగింది. వెంటనే దీని మీద స్పందించి ఎవరైతే ఫోర్జరీ చేసిన ఉన్నారో ఫోర్జరీల మీద ప్రభుత్వం సీరియస్గా స్పందించి వాళ్ళ మీద కేసులు చేయాలి అని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీ పేరేంటి? నా పేరు గుర్రాల రావు, తులింజాప స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్.